హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, కమ్మని నోరూరించే మటన్ కీమా కర్రీ చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా నా స్టైల్లో ఎలా కుక్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. నేను ఈ రెసిపీని మా అమ్మగారి కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్గా బ్యాచిలర్స్, అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న వారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. దీనికోసం నేను 1/2 kg మటన్ కీమా తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి ఒక 5 స్పూన్లు మాత్రమే వాటర్ వేసాను. 10 విజిల్స్ రాణించానండి. 10 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చెక్క, 4-5 లవంగాలు, 2 ఇలాచీ వేసి బాగా వేయించాను. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. దీనికోసం 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని చాలా చిన్నగా చాప్ చేశాను అనమాట. అలా చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేస్తే ఈ కీమాకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ని చాలా సింపుల్గా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఇలా చక్కగా వేగిపోతాయి ఆనియన్స్. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను చిన్న స్పూన్తో. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని, మనం 1/2 kg కీమా తీసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 1 స్పూన్ వేసాను. ఇష్టమైన వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కీమా మొత్తం వేసేసేయాలండి. ఈ కీమా వాటర్తో సహా వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ అడుగున వచ్చింది కాబట్టి నేను వేసేస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట కీమా. ఈ కీమాని ఇప్పుడు చక్కగా కలపాలి. ఈ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ కీమాకి పట్టుకునేలాగా బాగా ఇలా గెరటితో ఇలా లమ్స్ లాగా ఉన్నదాన్ని స్మాష్ చేయాలన్నమాట. ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేసేయాలి కీమా అంతా కూడా. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ అంతా కూడా చక్కగా ఈ కీమాకి పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఈ కీమాని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పూర్తిగా వేగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ కీమాకి రుచికి సరిపడా వేసుకోవాలి. నేను ఉడికించేటప్పుడు వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకుని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. మనం ఆల్మోస్ట్ ఉడికించేసాం కాబట్టి ఈ మసాలాలు, ఉప్పు, కారాలు బాగా పట్టుకుంటాయి అన్నమాట మటన్కి. ఇలా మనం కలుపుకుంటూ వేయించుకుంటే ఈ స్టేజ్లో ఒక్కసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. సిమ్లో మాత్రమే ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో కమ్మని స్మెల్ అయితే వస్తుందండి. చక్కగా ఈ స్టేజ్లో ఒక్కసారి బాగా ఈ కీమానంతా కలయబెట్టాలి. బాగా వేడి మీద చక్కగా సిమ్లో కుక్ అయి ఉంటుంది కదా. ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలపాలన్నమాట. తర్వాత దీనిలోకి గరం మసాలా పొడి ఒక 1/2 స్పూను, జీరా పౌడర్ ఒక 1/2 స్పూను వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇష్టం లేదనుకుంటే గరం మసాలా కూడా స్కిప్ చేసి దాని ప్లేస్లో ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. ఈ కీమాకి కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకుంటున్నానండి నేను. మా అమ్మగారు ఎక్కువ కారం తినలేరు కాబట్టి తక్కువ క్వాంటిటీలో నేను గరం మసాలా, జీరా పౌడర్లు వేసాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కీమా అంతా ఇలా ఎగరేస్తూ చక్కగా 1 నిమిషం పాటు బాగా ఇలా కలుపుకుంటూ వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతే. ఎంతో కమ్మగా ఉండే ఇలాంటి కీమాని పేషెంట్స్కి పెడితే తొందరగా కోలుకుంటారు. చూసారు కదండి, మరి నా స్టైల్లో మటన్ కీమా. దీన్ని నేను మా అమ్మగారికి లెగ్, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా, ఆవిడకి పళ్ళు లేవు కాబట్టి ఈజీగా తింటారని నేను ప్రిపేర్ చేశాను. నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.